హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ సింపుల్‌గా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా మరి ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అని అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై కోసం ముందుగా ఫిష్ ముక్కల్ని పెద్ద సైజుగా కట్ చేసుకొని నీట్గా 4-5 టైమ్స్ కడిగి తీసుకోవాలండి. ఈ ఫిష్ ఫ్రై కోసం ముక్కల్ని అయితే చూసారు కదా, పెద్ద సైజులో ఇలా లావుగా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఈ కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి ఈ ఫిష్‌కి మొత్తం ఈ మసాలాలు పట్టించినప్పుడు మంచి బైండింగ్‌గా పనిచేస్తుంది. ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి నిమ్మరసం కలుపుకుంటున్నాను. ఈ నిమ్మరసం ప్లేస్‌లో మీరు పెరుగు కూడా కలుపుకోవచ్చండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని నీట్‌గా కడిగి తీసుకున్న ఈ ఫిష్ ముక్కలకి 2 సైడ్స్ అప్లై చేయాలండి. బాగా ఈ 2 సైడ్స్ నిదానంగా మొత్తం ముక్కలు మొత్తానికి అప్లై చేయాలి. మీరు ఇందులో శనగపిండి కలుపుకుంటే మనకి ఫిష్ పీసెస్ అన్నది కొంచెం క్రిస్పీనెస్ తగ్గి మెత్తగా వస్తాయండి. అందుకనే నేనైతే శనగపిండిని స్కిప్ చేసేసాను. ఒకవేళ మీకు కలుపుకునేటప్పుడు ఇన్ కేస్ వాటర్ కనుక ఎక్కువైపోతే ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కానీ లేదా కార్న్‌ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ ముక్కలు మొత్తాన్ని ఫిష్ ముక్కల్ని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్‌లో డీప్‌లో పెట్టుకొని తీసుకోవడం వల్ల ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా మ్యాగ్నెట్ అవుతుంది. చూసారు కదా, నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. ముక్కలకి బాగా ఇది మొత్తం మ్యాగ్నెట్ అయింది, బాగా పట్టింది. ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి నేను ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. మనం ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అన్నది మనకి ఒక్కసారి వన్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా. సో ఇలా మరి డీప్ ఫ్రై చేసుకోకుండా కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫిష్ అనేది ఫ్రై అవుతుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేస్టేజ్ అవ్వదండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫిష్ని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక గెంటెతో ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, వన్ సైడ్ మొత్తం బాగా ఫ్రై అయింది. అలాగే ఆయిల్ కూడా మనకి తక్కువ పడుతుంది. ఇన్ కేస్ మనకి ఒక ఆయిల్ మిగిలితే ఎక్కువ వేస్ట్ అవ్వదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చూసారుగా, ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా సింపుల్‌గా ఈజీగా ఫిష్ ఫ్రైని చేసేసుకోవచ్చండి. ఇంకేమన్నా మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. ఫిష్ అన్నది ఆటోమేటిక్‌గా తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మనం కలుపుకునేటప్పుడు మనం కార్న్‌ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీనెస్ అన్నది బాగుంటుందండి. మీకు ఇష్టమైతే బియ్యపిండి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత క్విక్‌గా ఎంత సింపుల్‌గా అయిపోయిందో ఫిష్ ఫ్రై. మిగతా ముక్కల్ని కూడా స్లోగా అలా ఆయిల్‌లో వేసుకొని 2 సైడ్స్ వేగిన తర్వాత తీసేసుకొని కొత్తిమీరతో అలాగే ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకోవడమే. ఫిష్ అన్నది ఫ్రై చేసుకునేటప్పుడు మనం పీసెస్ అన్నది లావు సైజులో తీసుకోవడం వల్ల ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ముక్క అన్నది విడిపోకుండా నీట్‌గా వస్తుందండి. లోపల బాగా కుక్ అవుతుంది కూడా. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేసుకుంటారు కదా. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.